dear class 10 AP board students, the wait is over. ఇంకా ఫైనల్ గా మనకి అఫీషియల్ బోర్డు నుంచి వెబ్సైట్ లో బ్లూ ప్రింట్స్ అనేవి రిలీజ్ అయిపోయాయి. అండ్ చాలా మంది స్టూడెంట్స్ కి ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది, వాట్ ఇస్ దిస్ బ్లూ ప్రింట్స్, ఎందుకు టీచర్స్ వీటిని హైలైట్ చేస్తున్నారు, ఎందుకు మేము వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకు వీటిని ఫాలో అవ్వాలి, వాట్ ఎగ్జాక్ట్లీ బ్లూ ప్రింట్ అంటే అన్న చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటి గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ వాటిని ఎలా యూజ్ చేయాలి అండ్ దాంతో పాటు ఎక్కడ డౌన్లోడ్ చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. ఒక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ without wasting time, let's get started. And guys, welcome to Vedanta Telugu 8th and this is Gayatri Patel, your favorite master teacher. So first మనకి ఈ బ్లూ ప్రింట్ అనగానే మీలో ఏమేం డౌట్స్ రిలీజ్ అయి ఉంటాయంటే, సో వాట్ ఈస్ బ్లూ ప్రింట్ అంటే ఏంటిది అసలు బ్లూ ప్రింట్ ని, అండ్ ఎందుకు మనం వీటిని వాడాలి అంటే, ఎందుకు ఇవి గేమ్ చేంజర్ నా ప్రిపరేషన్ లో, 10th క్లాస్ ప్రిపరేషన్ లో. అండ్ దాంతో పాటు వీటిని ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నానే అనుకో, సో ఎక్కడ ఎలా యూజ్ చేయాలి వీటిని, సరే ఇంత మంచి యూసేజ్ ఉన్న వీటిని, ఇంపార్టెన్స్ ఉన్న వీటిని నేను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ ప్రింట్ అంటే ఏంటి నాన్న, మీరు ఎప్పుడైనా ఏదన్నా ఒక ఫోన్ షాప్ కి వెళ్ళినప్పుడు గానీ, లేకపోతే ఏదన్నా కొనడానికి వెళ్ళినప్పుడు మనకి ముందుగా యాక్చువల్ పీస్ కన్నా ముందర ఒక డెమో పీస్ చూపిస్తాడు, అది గుర్తుందా? సో అంటే ఏంటి, సో ఫైనల్ ప్రోడక్ట్ ఇలా ఉండబోతుంది అనేది నీకు చూపిస్తాడు. అంతెందుకు, ఎవరైనా ఒక బిల్డర్ ఒక పెద్ద బిల్డింగ్ కడదామని అనుకున్నాడు. సో బిల్డింగ్ కట్టే ముందర ఏం చేస్తారు, ఫస్ట్ ఆ కాంట్రాక్టర్ కో లేకపోతే బిల్డర్ కో ఒక చిన్న నమూనాను క్రియేట్ చేసుకుంటాడు. సో దట్ దీనిలాగే దీన్ని కట్టాలి అని మనకు నచ్చినట్టుగా ఒక చిన్న నమూనాను క్రియేట్ చేసుకొని దాన్ని బట్టి ఒక పెద్ద స్కేల్లో మనం కడతాం. సో సేమ్ ఇలాగే మనకి దాని బ్లూ ప్రింట్ అని అంటాం. సో సేమ్ ఇలాగే బోర్డ్స్ కూడా ఏం చేస్తుంది అంటే, ఫైనల్ ఎగ్జామ్ లో వాళ్ళు ఇచ్చే వెయిటేజ్, వాళ్ళు ఇచ్చే పేపర్ ప్యాటర్న్ అండ్ అలాగే డిఫికల్టీ లెవెల్ ని బట్టి మనకి ఎవ్రీ ఇయర్ ఒక బ్లూ ప్రింట్ ని రిలీజ్ చేస్తారు. అంటే సేమ్ దీనిలాగే ఉంటది. బ్లూ ప్రింట్ లో ఏమేమి ఉంటాయి, నీకు ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఏ బిట్ లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ బిట్ లో ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ రాబోతున్నాయి, అండ్ వీటన్నిటికి సంబంధించిన చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దట్టు ఒక సబ్జెక్ట్ కాదు, 2 సబ్జెక్ట్స్ కాదు, నీకున్న అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ బ్లూ ప్రింట్స్ లో ఉంటది. సరే, మరి ఇవి ఎందుకు గేమ్ చేంజర్ అని నాన్న, మీకు ఎన్ని నెలలు ఉంది నువ్వు ఫైనల్ గా బోర్డ్ ఎగ్జామ్ రాయడానికి? సరే, ఎంత లేదన్నా జనవరి వరకు లేకపోతే ఫిబ్రవరి వరకు టైం ఉంది. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసినావు, సరే నువ్వు జూన్ లో వదిలేసే, జూలై నుంచి స్టార్ట్ చేసినా కూడా జూలై నుంచి ఫిబ్రవరి వరకు హార్డ్లీ ఎన్ని మంత్స్ నాన్న, దగ్గర ఒక 7 నుంచి 8 నెలలు గట్టిగా కష్టపడతావు. బట్ నువ్వు ఒకటి చదివేది ఒక సబ్జెక్ట్ కాదు కదా, నువ్వు లాంగ్వేజెస్ చదవాలి అండ్ మెయిన్ సబ్జెక్ట్స్ చదవాలి. ఇలా నువ్వు 6 to 7 సబ్జెక్ట్స్ అనుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ మనకు ఈ ఫిజికల్ సైన్స్ ఒకటి, బయాలజీ కూడా ఉంటది. సో మొత్తం 7 సబ్జెక్ట్స్ చదవాలని అనుకున్నప్పుడు నీకు ఉన్న టైం సరిపోదు. అండ్ అలాగే సిలబస్ కూడా, ఒక చాప్టర్ లో నువ్వు ఇండెక్స్ ఓపెన్ చేస్తే అన్ని చాప్టర్స్ చదవాలి అని అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? సో మనకి ఒక ముందుగానే ఒక ఐడియా ఉంటే, నేను ఇప్పుడు ఫిజిక్స్ ఓపెన్ చేసిన, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన, దాంట్లో ఏ చాప్టర్స్ కి హై వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్స్ కి తక్కువ వెయిటేజ్ ఉంది అన్న క్లారిటీ నాకు వస్తే, నేను ఫస్ట్ అన్ని సబ్జెక్ట్స్ నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ ని ఫినిష్ చేసుకుంటా కదా. సో దట్ ఎగ్జామ్ కి నా భయం కొంచెం తగ్గుతుంది. అమ్మయ్య, నేను ఎంతో కొంత హై వెయిటేజ్ ఎక్కువ మార్కులను నేను కవర్ చేసిన, ఇంకా రిమైనింగ్ టైంలో నేను మిగిలిన వాటిపైన ఫోకస్ చేయొచ్చు అన్న ఆలోచన ఉంటది. సో ఎప్పుడైతే నువ్వు ఈ బ్లూ ప్రింట్స్ ని తీసుకొని నీకు కావలసిన కస్టమైజ్ చేసుకుని నీ స్టడీ టైం ని గానీ లేకపోతే ప్యాటర్న్ ని గానీ, చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారనంటే ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ చదువుతారు, దాని తర్వాత మెల్లిగా లో వెయిటేజ్ ఇట్లా చదువుతారు. ఇంకో కొంతమంది ఎట్లా చదువుతారంటే సెక్షన్ వైజ్ గా చదువుతారు. ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తున్నాయో అవి చదువుతారు, దాని తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ చాప్టర్ చదువుతారు, దాని తర్వాత 2 మార్క్స్ 1 మార్క్ ఇట్లా చదువుతారు. సో ఎట్లా చదవాలి అని అన్నది అది నీకు ఓన్ గా నీకు ఒక ప్లాన్ ఉంటుంది, నీ కంఫర్ట్ ని బట్టి నువ్వు చూస్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ గా ఇక్కడ విషయం ఏంటంటే టైం సేవ్ అవుతుంది. ఒక స్ట్రాటజిక్ గా వెళ్తున్నాం అంటే ఒకటే డైరెక్షన్ లో వెళ్తాం, సో దట్ మన బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటది. ఓకే, స్మార్ట్ స్ట్రాటజీ ఉంటుంది. అండ్ హౌ టు యూజ్ దెమ్, సరే ఎట్లా చేయాలి అని అంటే, నేను ఇప్పుడు మీకు వెబ్సైట్ చూపిస్తా అండ్ అందులో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తా. నువ్వు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం కి నీకు సబ్జెక్ట్ వైజ్ గా పీడిఎఫ్స్ సపరేట్ గా ఉంటాయి ఆ పీడిఎఫ్ లో, ఆ వెబ్సైట్ లో. సో ఇప్పుడు నువ్వు ఒక చాప్టర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నావు, ఫిజికల్ సైన్స్ ది, నువ్వు చూసావు దట్ ఇప్పుడు మొత్తం 8 చాప్టర్లలో ఈ చాప్టర్లకి ఇంత వెయిటేజ్ ఉంది అని తెలుస్తుంది కదా. సరే, దేనికి వెయిటేజ్ ప్రకారం నువ్వు చాప్టర్స్ ని రాసుకొని దెన్ ఆ చాప్టర్స్ ని ఫస్ట్ ఫినిష్ చేయడానికి ట్రై చేయి. ఫినిష్ చేయడం అని అంటే టెక్స్ట్ బుక్ మాత్రమే చదవడం కాదు, దాంట్లో ఉన్న ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ ని చదువు. అండ్ దాంతో పాటు దాంట్లో ఆ చాప్టర్ నుంచి ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏంటి. అండ్ మోర్ ఓవర్ మనకి 1 కాదు 2 పేపర్స్ ఇస్తాడు.
మోడల్ పేపర్స్, బ్లూ ప్రింట్ తో పాటు మోడల్ పేపర్ కూడా ఇస్తాడు. ఆ మోడల్ పేపర్ లో ఆ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, డిఫికల్టీ లెవెల్ ని బట్టి నువ్వు ఆ క్వశ్చన్స్ ని కూడా చదవచ్చు. సో ఇట్లా నువ్వు ప్రతి చాప్టర్ ని ప్లాన్ చేసుకో. అండ్ వీటిని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇది కదా మెయిన్ క్వశ్చన్. సో ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్తారనంటే ap.bsc.gov.in ఇది వెబ్సైట్ నాన్న. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన వెంటనే ఏపీ ఫస్ట్ రాసిన ఇక్కడ bsc.ap.gov.in. ఓకే, సో ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ బ్లూ కలర్ లో నీకు ఇక్కడ లింక్స్ కనిపిస్తాయి. ఓకే, వీటిని క్లిక్ చేయి. ఇది కాదు, సెకండ్ లింక్. యా, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2027 మోడల్ క్వశ్చన్ పేపర్స్, బ్లూ ప్రింట్స్ అండ్ అలాగే వెయిటేజ్ టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయంట. సో ఇది క్లిక్ చేయి. సో క్లిక్ చేసిన వెంటనే నీకు ఇక్కడ సబ్జెక్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, నీకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అయితే మోడల్ పేపర్ 1, 2. అదే ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ అయితే మోడల్ పేపర్ 1, 2. అదే ఫస్ట్ లాంగ్వేజ్ తమిళ్ లేకపోతే కన్నడ లేకపోతే ఒడియా అయితే వాటికి సంబంధించిన మోడల్ పేపర్స్ 1, 2 ఉన్నాయి. సో ఎగ్జామ్ లో నీకు ఏ కోడ్ ఉన్న పేపర్ వస్తుంది అండ్ అలాగే దానికి సంబంధించిన పేపర్. ఇదేం డౌన్లోడ్ అయిందా? యా, ఓకే. సో ఇక్కడ నీకు డౌన్లోడ్ అయిపోతుంది అన్న పేపర్. సో అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మిగిలిన ఇక్కడ దాకా వచ్చిన మ్యాథ్స్. సో మ్యాథ్స్ పేపర్ ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది, తెలుగు మీడియం లో ఉంది. సో ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్ 1 అండ్ తెలుగు మీడియం మోడల్ పేపర్ 1, ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్ 2, తెలుగు మీడియం మోడల్ పేపర్ 2. సేమ్ అలాగే ఫిజికల్ సైన్స్, దెన్ బయాలజీ అండ్ అలాగే సోషల్, ఇలా ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి నువ్వు డౌన్లోడ్ అని కొట్టిన వెంటనే ఇలా వచ్చేస్తుంది. సో నువ్వు దీన్ని చూసి చెక్ చేసుకోవచ్చు. సో చాప్టర్ ని బట్టి పేపర్ వెయిటేజ్ ఏంటి అండ్ అలాగే ఎంత, సో ఏ చాప్టర్ నుంచి ఎన్ని రాబోతున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ రాబోతున్నాయి, సో వెయిటేజ్ ఉంది. అండ్ అలాగే డిఫికల్టీ లెవెల్ కూడా ఇచ్చాడు, ఎంత డిఫికల్టీ ఉంటది అని. దాంతో పాటు దాంతో ఫాలోయింగ్ పేపర్ కూడా ఇచ్చేసాడు. సో పైన చెప్పిన విధంగా దానికి తగ్గట్టుగా ఒక పేపర్ ని ఇవ్వడం. ఇది ఫస్ట్ పేపర్. ఓకే, దెన్ సెకండ్ మోడల్ పేపర్ తెలుగు మీడియం కూడా ఉంది కదా. సో తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం వెయిటేజ్ మారదు నాన్న, మీడియం మారినంత మాత్రాన వెయిటేజ్ ఏం మారదు. బట్ క్వశ్చన్ పేపర్ ఇలా వస్తుంది, ఇదిగోండి తెలుగులో వచ్చింది. అలా ప్రతి సబ్జెక్ట్ కి ప్రతి 2 లాంగ్వేజెస్ లో మీకు పేపర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ కి 2 మోడల్ పేపర్స్ ఇచ్చారు. సో మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అండ్ క్లారిటీ అనేది మీకు ఇక్కడ నుంచి దొరుకుతుంది. సో వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ ఇక్కడ మీకు దొరకలేదు అని అంటే కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా వెయిట్ ఎందుకు, డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసేసుకొని మీ మొబైల్లో సేవ్ చేసేసుకొని ఎప్పుడైతే మీరు ఒక చాప్టర్ ని ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ ని ఫినిష్ చేసి దాని తర్వాత మన క్వశ్చన్స్ ని చదవండి. అండ్ గైస్, మన ఛానల్లో 1 షాట్స్ అలా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. మీకు వెయిట్ చేయాల్సిన పని ఏమీ లేదు మ్యామ్, ఇట్లా నేను సెల్ఫ్ స్టడీ చేసుకోలేకపోతున్నాను, నాకు మెంటర్షిప్ అవసరం, గైడెన్స్ అవసరం అని అనుకుంటే మన ఛానల్లో విజయం అని ఏపీ అండ్ అలాగే తెలంగాణ స్టూడెంట్స్ కి సెపరేట్ గా ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. అండ్ May 4th నుంచి క్లాసెస్ రన్ అవుతున్నాయి. ఒకవేళ నువ్వు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, నువ్వు ఎన్రోల్ అవ్వచ్చు. నువ్వు కేవలం 2199 రూపీస్ పే చేస్తే చాలు, ఇయర్ మొత్తం నీకు క్లాసెస్ వస్తాయి. లైవ్ క్లాసెస్ ఉంటాయి. వాటి అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ సెషన్స్ ని రీప్లే వినొచ్చు, క్లాస్ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అన్లిమిటెడ్ టెస్టులు కూడా ఉంటాయి. అండ్ ఇంకొక విషయం, ఎవరైనా మా స్టూడెంట్స్ 10th తర్వాత జేఈ నీట్ కోర్సెస్ కి మన వేదాంత లెర్నింగ్ సెంటర్స్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ ఏపీ ప్లేస్లలో ఇన్ని ప్లేస్లలో మన సెంటర్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఈ నంబర్ కి కాల్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ డైరెక్ట్ గా విజిట్ చేద్దామని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో బుక్ విజిట్ అనే లింక్ ఉంటుంది, నువ్వు దాన్ని రిజిస్టర్ చేసుకొని నువ్వు విజిట్ అవ్వచ్చు. ఓకే, సో గైస్ ఇంకెందుకు లేట్, బ్లూ ప్రింట్స్ డౌన్లోడ్ చేసేసుకోండి, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే.